మా అస్మత్పేట లేక్ బోయిన చెరువు గురించి సమస్య గురించి మీరు అడగడానికి వచ్చారు. చాలా సంతోషము. మేము గత 2014 నుంచి ఈ చెరువు పైన పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే చెరువు పక్కన ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి కూడా ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చాము. జిహెచ్ఎంసీలో కానీ కలెక్టర్కి ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇచ్చాము. జిహెచ్ఎంసీ కమిషనర్ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర కూడా వాళ్ళకు కూడా విన్నపం చేసుకున్నాము. ఎలాంటి పరిష్కారము 2014 నుంచి ఇక్కడ జరగట్లేదు. మొన్న మేము మళ్ళీ ఇక్కడ ఒక 2014లో మా పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అల్వాల్ పిఎస్. చేసిన తర్వాత వాళ్ళు ఎలా చేశారంటే 2 మతాలు కొట్లాడుకున్నట్టుగా చేశారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఎఫ్ఐఆర్? అసలు ఏంది ఇష్యూ ఏంటంటే ఇక్కడ మాస్క్ ఒకటి కడుతుంటే మేము దాన్ని అడ్డుకున్నాం. కట్టకూడదు ఇక్కడ, ఎందుకంటే పైన ఈ కట్ట పైన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా మనకు సంవత్సరం పొడవంతా పండుగలు నడుస్తాయి. ఇక్కడ మనకి గణేష్ నిమజ్జనం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, దసరా ఉత్సవాలు, రావణాసురుని దహన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది, బతుకమ్మ మెయిన్. మనకు బతుకమ్మ కూడా వస్తుంది. బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా మన కట్టమేసమ్మ దగ్గరనే ఇక్కడనే నిమజ్జనం చేస్తాం. అక్కడ అలాంటి ప్రోగ్రాము, బోనాలు, ఇవన్నీ కార్యక్రమాలు ఇక్కడ కట్టమేసమ్మ దేవాలయానికి వస్తాయి. కాబట్టి ఇక్కడ అలాంటి మత ప్రార్థన మందిరం ఉండకూడదని మేము అబ్జెక్షన్ చేసాం. మన విలేజ్ అంతా బోన్పల్లి నుండి ఇక్కడికి వస్తాయి. అస్మత్పేట, ఇక్కడ సిక్ విలేజ్, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇక్కడ అస్మత్పేట చెరువుకే వచ్చేసి వాళ్ళు బతుకమ్మలు కానీ, గణేష్ నిమజ్జనం కానీ, దసరా ఉత్సవాలు కూడా ఇక్కడ చేసుకుంటారు. అలాంటి ఉత్సవాల సమయంలో సేమ్ ఫ్రైడే వచ్చిందనుకో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో మేము అధికారులని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఇది మత కర్షణాలు అని చెప్పేసి మా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు మనకు సైబరాబాద్ కమిషనర్ అప్పుడు సివి ఆనంద్ గారు ఉండే, ఆనంద్ గారి దగ్గర కూడా వెళ్ళింది మ్యాటర్. వెళ్తే అక్కడ ఏమైందంటే మనకి ఆయన ఏమన్నారంటే 2 మతాలలో ఇది ఉంది కాబట్టి దీన్ని స్టేటస్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారు. ఈ ఆర్డర్ కాపీ మా దగ్గర ఉన్నది. ఇప్పుడు కూడా మేము దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఏంటంటే మాకు ఇక్కడ అలాంటి ప్రార్థన మందిరం ఉండకూడదు. ఎందుకంటే మొన్న ఒక విషయం జరిగింది హోలీ రోజు ఢిల్లీలో. ఖాళీ మామూలుగా రంగు పడితే అబ్బాయిని తీసుకెళ్ళి చంపేశారు. అదేవిధంగా ఇక్కడ అలాంటి విషయాలు అయితే జరుగుతాయి. ముందస్తు జాగ్రత్తగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీ మీడియా తరఫు నుంచి కూడా మేము ప్రజల అధికారులకు విన్నపం ఏంటంటే అలాంటి మత ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ మసీదు తీసేయాలని. ఇప్పుడు మా ప్రధాన అది గవర్నమెంట్ కబ్జా పెట్టి కడుతున్నారు. వాళ్ళు కొన్నది ఎంత ఉంది డాక్యుమెంట్ చూపించమంటే ఇప్పటివరకు చూపించు, పర్మిషన్ లేదు. ఒకటి అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది. కట్టకి హైడ్రా రంగనాథ్ గారికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు కూడా అక్కడ నుంచి పోయేసి వస్తే సార్ ఏమన్నా అంటే మేము జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు దానిపైన చర్య తీసుకోవాలి. మేము ప్రతిదానికి హైడ్రా ముందుకు రాదు. లేక్స్ ఉన్నాయి, లేక్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, మేము దానికి ప్రోత్సహిస్తాము, దాన్ని డెవలప్ చేస్తాం అన్నారు. ఇక ఇది మన అస్మత్పేట విలేజ్ మ్యాప్ అండి. ఇది మన విలేజ్ మ్యాప్ అండి. 17 నంబర్ వచ్చి బోయిన చెరువు. ఇది 68-66 ఎకరాల సుమారు ల్యాండ్ సుందరీకరణ చేస్తా అని 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నిరుపయోగంలో ఉన్నది. ఇక్కడ పొద్దున్న లేస్తే వెహికల్స్ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ సాయంత్రం కూడా వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నది. ఇంతవరకు దీన్ని సుందరీకరణ చేసే ఎవరు ముందుకు రాలేదు. ఈ విషయంలో మేము మొన్న ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము మీడియా తరఫు నుంచి మన అధికారులకు కానీ మన రాష్ట్ర తెలంగాణ సీఎం గారికి కూడా విన్నపం చేస్తున్నాము. ఈ పరిష్కారాన్ని ఇంతటితో కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలని, ప్రజలు శాంతిగా ఉండాలా, అందరూ సంతోషంతో ఉండాలంటే మీరు దీనిపైన చర్య గట్టిగా తీసుకోవాలని విన్నవించాం. అంటే 2014 నుంచి అది ఇంకా కోర్టులోనే నడుస్తుంది కేసు. ఇంకా కేసులు ఎందుకు అయినా కేసులు నడుస్తున్నాయి? ఎందుకు మేము మున్సిపల్ వాళ్ళకు కూడా మేము ఇచ్చాం దరఖాస్తు ఇస్తే వాళ్ళు 29 జనవరి రోజు ఇచ్చాం. ఇట్లా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, దీని మీద అది స్టేటస్ కో ఉంది కాబట్టి మీరు దాన్ని యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఏం తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదు ఏంటి అనేది అధికారులకు తెలియాలి. మేము ఇచ్చే ప్రయత్నం అని మేము చేస్తూనే ఉన్నాం. ఎక్కడైనా అక్కడ అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ఏం జరుగుతుంది కార్యక్రమం అనేది ఫోటోలతో తర వాళ్ళకి 2014 అంటే టీఆర్ఎస్ ఉంది కదా సార్, టీఆర్ఎస్ ఉంది, టూ టైమ్స్ ఉంది, అదైనా కూడా నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి సపోర్ట్ ఉందా లేదా అని నాకు తెలియదు. అది నేను చెప్పలేను కదా, నేను చేయలేదు అని అంటారు.
మేము ఇచ్చే బాధ్యత మాగా మేము కంప్లైంట్స్ ఇచ్చుకుంటూనే వస్తున్నాం. 29 జనవరి రోజు కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాము. పిఎస్లో కూడా ఇచ్చాము, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇచ్చాము, ఆర్డీఓకి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, కానీ ఎవరు దీని మీద స్పందన జరగలేదు. పోలీసులు ఏమంటారు? మొన్న కూడా ఏదో వాగ్వాదం జరిగింది పోలీసులతో, మీకు ఏదో కూడా వాగ్వాదం పోలీసులతో ఏం జరగలేదండి. చెప్పాము వివరణ ఇట్లా ఉంది, దీని వల్లనే మేము ఇక్కడ వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాము, కాబట్టి మీరు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని డీసీ గారు కూడా పిలిపించి ఒక వారం 15 రోజులు ఆగండి, దాని పరిష్కారం ఏం చేయాలన్నా చేద్దాము అని మాకు హామీ ఇచ్చాడు. ఇంకా పని నడుస్తూనే ఉంది కదా. పని నడుస్తుందండి. పోలీసులు ఉన్నారు, పోలీసులు నడుస్తుంది. టికెటింగ్ లో ఉండగా కూడా వాళ్ళ పని నడుస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు కిందికి పోయి మేము ఆపాలంటే ఎవరు ఆపాలా? గవర్నమెంట్ వాళ్ళే ఆపాలి. ఇప్పుడు మేము పోయి ఆపితే ఏమవుతుంది? మత ఘర్షణలు. అందుకని మేము దాని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇది సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు ఈ అంశం. అది వాళ్ళు చెప్పాలి, ఎందుకు తీసుకోవట్లేదు అనేది అధికారులు చెప్పాలి. మేము ఎట్లా చెప్తాము? మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఉన్నాము, కానీ మేము మా చేతి మేము డైరెక్ట్గా మేము యాక్షన్ తీసుకోలేము కదా. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నివాసిని, అస్మత్పేట నివాసిని, నాకు హక్కు ఉందా డైరెక్ట్ వేరే మీద పోయి అటాక్ చేయడానికి? నాకు హక్కు లేదు. ఎవరు చేయాలి? హక్కు ఉందంటే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ వాళ్ళే తీసుకోవాలి చర్య. ఇది ఎట్లా మీ ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, ఎంపీ దగ్గర వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటున్నారు? ఏది ఈ ఇష్యూకి సంబంధించి ఎమ్మెల్యే దగ్గర కావచ్చు, ఎంపీ సార్, ఎమ్మెల్యే కానీ అక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ వాళ్ళకి ఓటు బ్యాంక్ ఇంపార్టెంట్ అండి. మేము పోతే మమ్మల్ని కేర్ చేయాలండి. ఓటు బ్యాంక్ గురించి వాళ్ళు ఇక్కడ మా దగ్గరికి రారు, మాకు సపోర్ట్ చేయరు కూడా. అదే మేము దేవాలయం గురించి కడితే జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. దేవాలయం సంబంధించిన భూములు కట్టుకుంటుంటే మాకు నోటీస్ ఇచ్చారు, ఇల్లీగల్ కన్స్ట్రక్ట్. మరి ఇది కడుతున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు ఆపలేదు అని క్వశ్చన్ అండి. స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కదా, మేము ఎవరిని రాజకీయ నాయకుల్ని మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు, మేము అప్రోచ్ కూడా కాలేదు. మేము ఇక్కడ కుల సంఘాలన్నీ కలిసి మేము అధికారులకు విన్నపం పెట్టుకున్నాం. మేము స్థానికంగా లీడర్లని ఇన్వాల్వ్మెంట్ చేస్తే వేరే విధంగా మారుతుంది కాబట్టి మేము వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయదలుచుకోలేదు. చాలా సందర్భాలు ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు బీజేపీ వెనుకుండి నడిపిస్తా ఉన్నారు. తప్పు ప్రచారం, తప్పు సమాచారము. ఇక్కడ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళని మేము ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఇక్కడ మేము స్థానికంగా ప్రజలము పోరాటం చేస్తున్నాం, కుల సంఘాలు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం అంతా కుల సంఘాలతోనే. మేము ఎప్పుడు ఇక్కడ పోలీసులు ఏమైనా సమయం ఇచ్చారా? కొన్ని రోజులు సమయం ఇవ్వండి ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఒక 20 days ఆగండి, ఇప్పుడు రంజాన్ వాళ్ళది నడుస్తుంది కదా, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉపవాసాలు అవి ఉంటారు, పెద్దలను పిలిచి మేము మాట్లాడి పరిష్కారం చేద్దాము అని చెప్పి మన డిప్యూటీ కమిషనర్ గారు చెప్పారు. పొంగిలో ఎందుకంటే కొత్తగా ఎలక్షన్ చేశారు కాబట్టి అది తీసేశారు, డిమాలిష్ చేసి తీసేశారు. ఇక్కడ కోర్టుకి మేము పోలేదు, ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ కేసు ఉంది కదా. పోలీస్ కేసు ఉండగా మేము కోర్టుకు ఎందుకు పోలీసు వాళ్ళే మాకు పరిష్కారం చేస్తారని మా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళ ఆదేశాల వరకు మేము ఆగినాం. ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా మాతో కాదు మీరు ఏమైనా చేసుకోండి అంటే మేము ఫర్దర్ యాక్షన్ తీసుకోనికి రెడీగా ఉన్నాం.